పావు కిలో పొట్టు వేసరపప్పు తెచ్చి పక్కకు పెట్టాలి. తర్వాత మంచిగా ఎండాకాలం దొరికే లోకల్ దోసకాయలు దొరికితే తెచ్చుకోవాలి. తెచ్చుకొని పెసరపప్పు 2 గంటలు నానబెట్టి మంచిగా దోసకాయను గీకాలి. గీకిన తర్వాత 2 గంటలు నానిన ఈ పొట్టు పెసరపప్పును గాలియాలంటే ఏం లేదు, మంచిగా దీన్ని 2-3 సార్లు అటు ఇటు వేసి నీళ్లు మార్చి కడిగితే పైన ఉన్న తొక్కెలన్నీ పోతాయి. ఈ తొక్కెలన్నీ పోయి మంచిగా గాలిచ్చిన తర్వాత పొట్టు పెసరపప్పు కాస్త వట్టి పెసరపప్పు లెక్క ఉంటుంది. మంచిగా స్వచ్ఛగా పచ్చ కలర్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఏంటంటే నీళ్ళన్నీ వడియబోసుకొని పొడిగా దీన్ని మిక్సీలో వేసుకొని ఒక్క ముక్క మంచిగా పట్టాలి. ఎట్లా అంటే ముద్ద కావద్దు, కానీ వక్కలు ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఇంతకుముందు గీగిన దోసకాయ ముద్దకి కలిపేసి ఉప్పు కారం ఏం వేయకుండా పక్కకు పెడితే రాత్రంతా అది ఫర్మెంట్ అవుతుంది, అంటే పులిసిన తర్వాత ఇట్లా తయారవుతుంది. అద్భుతంగా సేమ్ దోశపిండి ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఇవాళ మన ఇంట్లో చేసే స్పెషల్ దోసకాయ వడియం. ఇప్పుడు ఈ మిశ్రమంలో ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఈ పదనుకు మొత్తం ఉప్పు కారాలన్నీ మంచిగా కరుగుతాయి. ఇప్పుడు ప్రిఫరబుల్లీ ఇనుప మూకుడు పెట్టి అలా మంచిగా కళ్యమాకు, జీలకర్ర, ఆవాలు, మంచిగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా రవ గోలిన తర్వాత అప్పుడు ఈ మిశ్రమాన్ని వేసే ముందర మంచిగా ఇంగు వేయాలి. ఇంగుకు అసలు మీరు మోమాట పడకుండా ఇంగు గట్టిగా వేయండి. చూసినారా ఇప్పుడు ఆ పిండి మంచిగా చూసినారా నీ పదను పోయింది. మంచిగా దీన్ని మూకుట్లో జార విడిచి 1 నిమిషం అట్లాగే వదిలిపెట్టిన తర్వాత మెల్లగా నున్నగా నిదానంగా ఆ నూనె, పోని విత్తులు, కళ్యమాపు, మిరపకాయలు అన్నీ మంచిగా సమానంగా ముద్దల మధ్యలో కలిసేటట్టుగా ఓపిక కలిపి ఇది ఫ్రై కూర కాదు, ముద్ద కూర కాదు, రెండింటి మధ్యలో అవుతుంది. సో ఒక 5 నిమిషాలకు ఒకసారి మూత పెట్టి తీసి ఇట్లా అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఒకవేళ అంటినా ఆ అట్టు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇట్లా మెల్లగా ఇది దగ్గరికి వస్తుంది. దీన్ని అన్నాలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఎండాకాలం స్పెషల్ సూపర్.